ఆదికాండం మొదటి అధ్యాయం అనగానే మనకి దేవుడు చేసినటువంటి సృష్టి దాని క్రమం జ్ఞాపకం వస్తుంది కదా. ఈ సర్వ విశ్వ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి దేవుడు దాన్ని వివరించడానికి వాడుకున్న వచనాలు 31 అయితే ఆ 31 వచనాల్లో దాదాపు 32 సార్లు దేవుడు 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 అనే పదమే కనిపిస్తుంది. కాబట్టి ఏది ప్రాముఖ్యము ఇక్కడ అని ఆలోచిస్తే దేవుడు చెప్పకే చెప్తున్నాడు, మన ముందు సృష్టి ఉన్నది, దేవుడు ఉన్నాడు. ఈ రెండిట్లో ఒక వంతు ఎక్కువగానే దేవుడే నాకు ప్రాముఖ్యము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడి ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ సృష్టి ఇంత సౌందర్యంగా మారింది. దేవుని ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ సృష్టి ఆకారయోగ్యంగా మారింది. దేవుని ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ సృష్టికి విలువ వచ్చింది. ఒకరి జీవితంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, దేవుడు గనక జోక్యం చేసుకుంటే వారి బ్రతుకుకి దేవుడు విలువ ఇవ్వగలిగిన వాడు. పైపెచ్చు ఈ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యేటటువంటి ఇంకో గొప్ప సంగతి, ప్రతిరోజు కూడా దేవుడు అనే సంభాషణతోనే ప్రారంభించబడుతుంది. మీరు చూడండి, 3వ వచనం లేదా మొదటి వచనం దేవుడు వెలుగు కమ్మన్నాడు. మళ్ళీ 6వ వచనంలో మరియు దేవుడు జలముల మధ్య, మళ్ళీ 9వ వచనము దేవుడు, 14వ వచనం దేవుడు, 20వ వచనం దేవుడు, 24వ వచనం దేవుడు. ఈ 6 రోజులు కూడా దేవుడితో ప్రారంభించబడింది. ఇన్ఫ్యాక్ట్ 7వ రోజు 2వ అధ్యాయం 2వ వచనం కూడా దేవుడు అనే పదంతోనే ప్రారంభించబడుతుంది. ఈ ప్రతిరోజు కూడా ఈ సృష్టి అంతట్లో ఫస్ట్ డేస్ మొట్టమొదటి రోజులైనటువంటి ఈ భూమికి ఆ మొట్టమొదటి రోజులు కూడా దేవుడి చేత ప్రారంభించబడాయి. వెన్ వీ స్టార్ట్ అవర్ డేస్ విత్ లార్డ్, వెన్ వీ ఎండ్ అవర్ డేస్ విత్ లార్డ్, దోస్ డేస్ విల్ బి బ్యూటిఫుల్. మన యొక్క రోజులు దేవునితో ప్రారంభించినప్పుడు, దేవునితో కొనసాగించినప్పుడు, దేవునితో ముగించినప్పుడు మన బ్రతుకులను సౌందర్యంగా మార్చి, మన చీకటిని వెలుగుగా మార్చి, మన యొక్క ఇరుకును విశాలంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకొని మనము ఈ వాక్యం చేత మనము ప్రారంభించబడదాం. వాక్యం చేత, దేవుని యొక్క ప్రసన్న చేత మన రోజులు ముగించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.